ఓకే, దేవి నామానికి స్తోత్రం. ఈ వివాహ మహోత్సవానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, సీనియర్ దైవజనులు, అలాగే తోటి దైవజనులైనటువంటి వారికి క్రీస్తు పేరిట శుభాలు. ప్రాముఖ్యంగా కమలాకర్ వాహిని నూతన వధువరులు మరి వివాహం కొరకు సిద్ధపడి చక్కగా ముస్తాబై వచ్చారు. మరి కొన్ని నిమిషాల్లో సేవకులు, దైవజనులు వివాహం జరిగిస్తారు కనుక వివాహానికంటే ముందు కొన్ని మాటలు మరి వారు వివాహములోకి, ఒక నూతనమైనటువంటి వివాహ వ్యవస్థలోకి వారు ప్రవేశిస్తూ ఉన్నారు కనుక ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సూచనలు వారికి అవసరం. ఎందుకంటే ప్రియులరా, వివాహము వెనుకటికి ఒక సామెత ఉంటుంది కదా, ఏంటది? సముద్రాన్నైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఏదలేము. మరి అలాంటప్పుడు ఈ చిన్న పిల్లలు ఒక రకంగా చూస్తే, అప్పుడే 25 ఆ వయసులో ఉన్న పిల్లలు సముద్రాన్నైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేనన్నప్పుడు మరి ఈ పిల్లల్ని మనము ఆ మహా ఘట్టంలోనికి అడుగెట్టే విధంగా వాళ్ళని మనము వివాహం చేస్తూ ఉన్నాం. అలాంటప్పుడు వారికి కొన్ని దైవికమైనటువంటి సూచనలు, సలహాలు తప్పకుండా ఇవ్వాలి. బైబిల్లో నుండి దేవుడు చెప్పినటువంటి మాటలు మనము వారికి కొన్ని సూచనలుగా ఇద్దాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ఈరోజు మరి చెరిపెల్లి వారి పరిశుద్ధ వివాహ ఆహ్వానాన్ని అందుకొని దైవజనులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఈ పరిశుద్ధ వివాహానికి హాజరై ఉన్నారు. ఇదిగో మరి నూతన వధువరులు కూడా ఈ పరిశుద్ధ వివాహములో జతపరచబడడానికి సిద్ధపడి వేచేస్తూ ఉండగా మీ దీవెన ఆశీర్వాదాలు నూతన వధువరులకు దయచేయమని, ఇదిగో నాయన మీ విలువైనటువంటి మాటలు వారిరువురు కూడా ఈ యొక్క వివాహ వేదిక నుండి వారి జీవితంలో చివరి క్షణము వరకు ఈ మాటలను వారు పాటిస్తూ వారి జీవితాలని సరిచేసుకుంటూ మీకు లోబడి బ్రతికేటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి దైవజనులందరికీ మరి వందనాలు. ఈ వివాహానికి వచ్చినటువంటి మీకందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తూ మళ్ళీ పెళ్లి కుమారుని తల్లిదండ్రుల కుటుంబానికి, అలాగే పెళ్లి కుమార్తె తల్లిదండ్రుల కుటుంబానికి మరి క్రీస్తు పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తూ ప్రియులరా, కొద్ది నిమిషాలు ప్రాముఖ్యంగా దేవుని యొక్క మాటలు ఏమండి మనము వారికి వినిపించాలి. దయచేసి ఎవ్వరు కూడా మాట్లాడకూడదు. ఒక 10-15 నిమిషాల్లో వారికి మనం ఇవ్వాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సూచనలు, సలహాలు ఇచ్చి ఆ తర్వాత దైవజనులకి సమయం ఇవ్వబడుతుంది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వారికి ఒక ప్రశ్న. వివాహం అయిన వారు ఉన్నారు, వివాహం కాని వారు కూడా. తమ్ముడు కొంచెం లైట్స్ ఏమైనా, వారు ఎవరు నాకు కనబడట్లేదు. ఈ మధ్యలో ఒకటి ఆఫ్ చేయరా, 3 ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి వారు వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే వివాహం కాని వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటున్నాను. మీరు వివాహం ఎందుకు చేసుకున్న వాళ్ళని అడుగుతున్నాను, వివాహం ఎందుకు చేసుకున్నారో ఒక్కసారి చెప్తారండి ఎవరైనా? మీరు పెళ్ళి ఎందుకు చేసుకున్నారు అని అంటే రీజన్ ఏం చెప్తారు? చాలామంది చెప్పే కారణం ఏంటంటే, పెళ్ళి ఎందుకు చేసుకున్నారంటే అందరు చేసుకున్నారు, మేము చేసుకున్నాం అంటారు. అంతేనా? అందరు చేసుకుంటున్నారు కదా, మేము కూడా చేసుకున్నాం. అలాగే మా తల్లిదండ్రులు మాకు పెళ్లి చేశారు కనుక మేము పెళ్లి చేసుకున్నాం. కానీ ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ పెళ్ళికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రత్యేకత ఉంది. బైబిల్లో ముఖ్యంగా కమలాకర్ కొన్ని సూచనలు కంపల్సరీ నువ్వు చూడాలి నాన్న, వినాలి కూడా. జాగ్రత్తగా ఆ మాటలని నువ్వు అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము సామెతల గ్రంథంలో మనం చూద్దాం. సామెతల గ్రంథము 'సామెతల' ఇప్పుడు వారిద్దరు కూడా నూతన వధువరులుగా మన ముందున్నారు. ఆ తర్వాత మరి మ్యారేజ్ రిజిస్టర్ గారు వారు వివాహం చేసిన తర్వాత వాళ్ళిద్దరు ఏమవుతారండి? భార్యాభర్తలుగా ఆశీర్వదించబడతారు. అయితే ఇక్కడ కమలాకర్ ఒక మంచి మాట దేవుడు ఇక్కడ రాయించాడు. 18వ అధ్యాయము 22వ వచనము. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన
అనుగ్రహము పొందినవాడు. కమలకర్ వాక్యంలో ఏమనుంది? భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. అంటే ఇప్పుడు కమలాకరు యెహోవా అనుగ్రహము నిండా ఆయనకు ఆ వైఫై లాగా ఉంది. ఇప్పుడు ఆయన చుట్టూ వైఫై ఎలాగైతే ఉంటుందో ఆయన చుట్టూ దేవుని యొక్క ఏమండి అనుగ్రహము ఇప్పుడు ఆయనకు అలా ఉంది. ఎందుకంటే భార్య మరికొద్ది నిమిషాల్లో తనకొక భార్య తన జీవితంలోకి రాబోతుంది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి, నేను ఒక చిన్న మాట చెప్తాను. అయితే ఒక కొత్తగా పెళ్ళైనటువంటి ఒక పాస్టర్ ఉన్నాడట. ఇలాగే ఒక మ్యారేజ్కి వచ్చాడు ఆ పాస్టర్. ఆ పాస్టర్ గారికి మరి పెళ్లి సందేశంలో వాక్య పఠనం ఉంటుంది కదండి, వాక్యం చదువుమని ఒక అధ్యాయం ఇస్తారు, ఒక రెఫరెన్స్ ఇస్తారు. అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి ఒక పాస్టర్ గారికి అవకాశం వచ్చింది, పెళ్లిలో వాక్య పఠనం చేసే అవకాశం వచ్చింది. ఈ వాక్యము చెబితే ఆ పాస్టర్ గారు నిలబడి చదువుతున్నాడట. ఏమని? భార్య దొరికిన వానికి తేలు దొరికెను అని చదువుతున్నాడట. అదేంటి? అది కాదు బాబు, ఒకసారి కరెక్ట్ పాస్టర్ గారు కరెక్ట్ చూడండి అంటే, లేదండి భార్య దొరికిన వానికి తేలు దొరికెను అన్నాడట. తేలా మేలా? అది తేలు. తేలా కాదు, మేలు. అంటే ఏంది జీవన్? మేలు. కానీ ఇప్పుడు జీవన్ కూడా కొత్తగా పెళ్ళయింది అనుకుంటా. ఓకే, అయితే ఒక 6 నెలలు గడిచిపోయేసరికి ఆయన ఎలా అయిపోయిందంటే వివాహ పరిస్థితి మేలు కాదు కదా, తేలులాగా అయిపోయింది. తేలు కుడితే ఎలా ఉంటుందండి? మంట. అయితే ఇక్కడ అయితే పెళ్ళైనప్పుడు అతన్ని అడిగితే ఏమన్నాడంటే, బ్రదర్ మీ వైవాహిక జీవితం ఎలా ఉందంటే, ఆయన అన్నాడట, బ్రదర్ నా వైవాహిక జీవితము పరమగీతాల్లాగా ఉంది అన్నాడట. పరమగీతాలు అంటే ఎలా ఉంటుంది? చాలా ప్రేమ, అనురాగము, ఆప్యాయత, చాలా లవ్ ఉంటుంది పరమగీతాల్లో. ఆ తర్వాత ఒక 3-4 నెలలకు అడిగితే ఏమన్నాడట, అప్పుడే బ్రదర్ ఎలా ఉంది మీ వైవాహిక జీవితం అంటే, బ్రదర్ ఇప్పుడిప్పుడే విలాప వాక్యాలు స్టార్ట్ అయినాయి అన్నాడట. ఏంటి విలాప వాక్యాలు అంటే? విలాప వాక్యం అంతా విలపించడం, ఇక బాధ, దుఃఖం. ఆ తర్వాత ఒక 6 నెలలు, సంవత్సరం అడిగితే బ్రదర్ మీ వైవాహిక జీవితం ఎలా ఉంది అంటే ఏమన్నాడట, వ్యర్థము, సూర్యుని కింద ఉన్న సమస్తము వ్యర్థము అన్నాడట. అంటే ప్రసంగి గ్రంథంలాగా ఉంది ఈరోజు నా లైఫ్ అన్నాడు. అంటే పెళ్ళి అనేది భార్య భర్తకు లోబడి ఉంటే మేలుకరంగా ఉంటుంది, భర్తకు లోబడకుండా ఉంటే తేలుగుట్టినట్టుగానే ఉంటుంది లైఫ్ అంతా. ఇక్కడ ఉన్నారనుకుంటా బాధితులు. ఉన్నారా? బాధితులు చాలామంది ఉంటారులేండి, ఎందుకంటే నాకు కూడా పెళ్ళయింది కదా. కాబట్టి భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అతడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. భార్య ఎప్పుడూ మేలుకరంగా ఉంటుంది అనంటే భర్తకు లోబడి ఉన్నప్పుడు ఆ భర్తకి అది దేవుని యొక్క అనుగ్రహంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు నీకు నిజంగా ఒక మంచి సుబుద్ధి గల కుమార్తెను నీ జీవితంలో భార్యగా అనుగ్రహిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రియులారా, మరి ఇక్కడ మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆదాము అవ్వలను జతపరిచినప్పుడు ఆదాముకు చెప్పినటువంటి మాట ఏంటిది? కమలాకర్, ఇదిగో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాడికి సాటి అయిన సహాయము అన్నాడు. సాటి అయిన సహాయము. సాటి అయిన సహాయం అంటే అర్థం ఏంటండి? చాలామంది ఏమనుకుంటారంటే భార్య అంటే సహాయం ఎలా ఉంటుందంటే, భార్య ఇంట్లో ఉండాలి, వంట చేసి పెట్టాలి, బట్టలు ఐరన్ చేసి పెట్టాలి, బట్టలు ఉతకాలి, ఇంటి పనులన్నీ చేయాలి, భర్త రాగానే కాఫీయో టీయో ఇవ్వాలి, భోజనం పెట్టాలి, ఇదే సాటి అయిన సహాయము అనుకుంటున్నారు. అవునా? ఇదా భార్య సాటి అయిన సహాయం అంటే? ఇంట్లో ఉండి బట్టలు ఉతుకోవడము, వంట చేసి పెట్టడం అండి. ఒకవేళ అదే నిజం అనుకుంటే ఆ రోజు ఆదాముకి బట్టలు ఉతకాల్సిన అవసరం ఉందా? భార్య అంటే ఇంట్లో బట్టలు ఉతకాలి, వంట చేయాలి, అవసరాలు తీర్చాలి అనుకుంటే ఆదాముకి ఆ రోజు బట్టల అవసరత ఉందా? బట్టలు ఉతకాల్సిన అవసరం ఉందా? అవ్వ లేదు. భోజనం వండాల్సిన అవసరం ఉందా? భోజనం వండారా? అవ్వ వండిందా ఎప్పుడైనా? వండలేదు. మరి ఏంటి సాటి అయిన సహాయం అంటే ఏంటి? అంటే సాటి అయిన సహకారి అంటే ఇంకెవ్వరూ చేయలేరండి. తల్లి కానీ, చెల్లి కానీ, బంధువులు కానీ ఎవ్వరూ కూడా చేయలేనిది
నీకు భార్యగా వస్తున్నటువంటి స్త్రీ మాత్రమే చేసేటువంటి సహాయం, అది సాటి అయిన సహాయం. అప్పటికి ఆదాము ఏ పనిలో ఉన్నాడు? అప్పటికి ఆదాము ఏ పనిలో, ఏ ఉద్యోగం చేస్తున్నాడండి? ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవజాతికి పేర్లు పెడుతూ దేవుడు అప్పగించినటువంటి పని బాధ్యత కలిగి ఆయన ఉంటున్నటువంటి ఆ సమయంలో స్త్రీని సాటి అయిన సహాయముగా ఆదాముకి జతపరిచాడు. అనగా దేవుని పనిలో ఉన్నటువంటి పురుషునికి జతగా వచ్చి సాటి అయిన తన వంతు సహాయము, సేవలో, కుటుంబములో నిత్యము కూడా తను నీకు సహకారిగా ఉంటుంది. మంచి సాక్ష్యం చెప్పారు అబ్రహాం గారు కమలాకర్ గురించి. చక్కగా చర్చికి వెళ్తాడు, క్రమం తప్పకుండా చర్చికి వెళ్తాడు, చక్కగా పాటలు పాడతాడు, మంచి భక్తి కలిగిన, భయం కలిగినటువంటి కుమారుడు అని చెప్పేసి కమలాకర్ గారి గురించి మనం విన్నాం మంచి మాటలు. అలాగే ఈరోజు అంత మంచి భక్తి కలిగినటువంటి కుమారునికి ఒక మంచి దేవుడు అనుగ్రహము, ఒక మేలును, భార్య దొరికిన వానికి మేలు దొరికెను అంటే ఒక మేలు తన జీవితంలో దేవుడు దయచేస్తూ ఉన్నాడు. కనుక మరి కమలాకర్ ఈ రోజు నుంచి తన వైవాహిక జీవితంలో చక్కగా భార్యను ప్రేమిస్తూ, ఏమండి భార్యాభర్తలకి ఒక ధర్మం ఉంది తెలుసా బైబిల్లో? ఒక మాట, ఎందుకంటే ఇప్పుడు వీరు భార్యాభర్తలు కాబోతున్నారు గనుక దేవుడు చెప్పిన ధర్మం, భార్యాభర్తల ధర్మం ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. ఆ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనము. ఏమండి? భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. ఎంత మంచి మాట అండి. అని అమ్మా ఇక్కడ వింటున్నారా? వివాహమైనటువంటి వారు, భార్యలు, భర్తలు, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మాలు, అంటే భర్తకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, భార్యకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. కమలాకర్, భర్తగా నీకు కొన్ని ధర్మాలు ఇచ్చాడు దేవుడు, అలాగే భార్యకు, భార్యగా స్త్రీకి కూడా, వాహినికి కూడా కొన్ని ధర్మాలు ఇచ్చాడు. అయితే ఎప్పుడైతే ఈరోజు భార్య భర్త వారి వారి ధర్మాలు పాటిస్తారో, వారి వారి ధర్మాలు అనుసరిస్తారో అసలు ఆ కాపురంలో సమస్యలే ఉండవండి. ఇక్కడ భార్యాభర్తల మధ్య సమస్యలు ఎక్కడొస్తాయో తెలుసండి? భర్త అంటాడు, ఏమంటాడు? నేను పురుషుణ్ణి, నేను భర్తని, నువ్వు స్త్రీవి, నువ్వు భార్యవి, నువ్వు నాకు లోబడాలి అంటాడు. ఇక భార్య ఏమనుకుంటుంది? ఇక పెళ్ళైతే కానీ నిన్ను ఎలా నా చుట్టూ తిప్పుకోవాలని భార్య అనుకుంటుంది. అంటే ఇలా ఏమవుతుంది అంటే నేనే నిన్ను డామినేట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం పురుషునిలో ఉన్నప్పుడు అది సమస్య అవుతుంది. అలాగే భార్యగా కూడా నేను నిన్ను గ్రిప్పులో పెట్టుకోవాలి, ఏమన్నా అంటారు కదండి, కొంగున ముడేసుకున్నది అంటారు చూస్తారా, కొంగును కట్టుకొని తిప్పుతుంది అంటారు. అంటే ఎప్పుడైతే స్త్రీలు భర్తను కొంగును కట్టుకోవాలి, తన వెంటే తిరగాలి అనుకుంటారో, నా డామినేషనే ఉండాలి అనుకుంటారో అప్పుడు కూడా సమస్యలు వస్తాయి. అందుకే భార్య భర్తలు వారి వారి ధర్మములను అనుసరించాలి. ఆ ధర్మాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ధర్మాన్ని తప్పకుండా పాటించాలి. దేవుడు ఏం ధర్మం ఇచ్చాడు భర్తకి? దేవుడు ఏం ధర్మం ఇచ్చాడు భార్యకి? ఏమండి? ఒక మంచి మాట ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది కదా. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషునికి లోబడి ఉండండి. కమలాకర్ అనుకుంటున్నాడు ఇప్పటిదాకా నాకే చెప్తున్నాడు, మరి అమ్మాయికి ఏం చెప్పట్లేదు అనుకుంటున్నా. కమలాకర్ అమ్మాయి కూడా ఏమంటున్నాడు? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండండి. వాహిని, ఇప్పుడు నీకు కాబోయే భర్త కమలాకర్ నువ్వు ఎలా ఉండాలన్నా తన విషయంలో క్రీస్తుకు ఏ విధంగా లోబడుతున్నావో నీ భర్తకు కూడా అలా లోబడాలట. ఇలా భార్యలందరూ భర్తలకు లోబడితే సమస్య ఎక్కడ వస్తుందండి? చాలామంది ఏమంటారు, మీకు తెలియదు పాస్టర్ గారు, ఆయన ఎలాంటోడో మీకు తెలియదు.
ఆయన ఎలాంటి వాడైనా నీ డ్యూటీ ఏంటంటే, నీ ధర్మం ఏంటంటే లోబడాలి. అయితే మంచివాడైతేనే లోబడతావా? మంచివాడు కాకపోతే లోబడకూడదా? మంచివాడైనా ఎలాంటి వాడైనా భర్తకు లోబడాల్సినటువంటి బాధ్యత భార్యకి ఇచ్చాడు. అది ధర్మం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అయితే క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. ఇప్పుడు వాహినికి కమలాకర్ ఏంటట? శిరస్సు. అంటే ఇప్పుడు హెడ్ అంతా, ఓన్లీ బాడీ మాత్రమే వాహినిది. ఈ తల అంటే ఆలోచన విధానం అంతా కూడా కమలాకర్దే ఉండాలి. చాలామంది అంటారు, భర్తలు ఏమంటారు, నీకేం తెలియదు, నువ్వుకో, నేను మాట్లాడతా. నీకు ఎంత తెలిసినా ఒక సమాజంలో భర్త మాటకు మనం విలువివ్వాలి స్త్రీగా. అది ధర్మం. అందుకే ఏమంటున్నాడు? క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు. అంటే నీ భర్త నీకు శిరస్సు. ఏమండి, తలకాయ లేనిది ఏమైనా విలువ ఉంటుందండి బాడీకి? ఈ తలకాయ లేదనుకోండి, ఈ తలకాయ లేకుండా ఉంటే, తల లేకుండా ఉంటే ఈ బాడీకి ఏమైనా వాల్యూ ఉంటుందా? అంటే స్త్రీకి భర్త ఎలాంటి వాడు అంటే తల లాంటి వాడు. తల ఉంటేనే భార్యకి గౌరవం. అంటే భర్త ఉంటేనే ఈ సమాజంలో స్త్రీకి ఒక గౌరవం ఉంటుంది. అందుకే ఇక్కడ క్రీస్తుకు ఎలాగైతే లోబడుతున్నావో నీ భర్తకు అలా లోబడాలి అంటూ, ఆ తర్వాత 24 వచనం, సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడి ఉండాలి. చూసారా? అంటే నిజంగా ఈ వివాహ బంధం, వివాహ వ్యవస్థ ఎంత గొప్పది అని అంటే బైబిల్లో సంఘానికి క్రీస్తుకు పోల్చాడండి. సంఘమేమో భర్త అయితే, వరుడైతే, క్రీస్తేమో వరుడు, భర్త అయితే సంఘము వధువుగా, భార్యగా పోలుస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడి ఉండాలి. అయితే ఇప్పుడు స్త్రీ వాహిని ఏం చేయాలి? కమలాకర్కి లోబడి ఉండాలి అంటున్నాడు. తర్వాత పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. పురుషులు ఏం చేయాలి? భార్యలను ప్రేమించాలి. ఎలాంటిదైనా ప్రేమించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా భర్తలు ఏం చేయాలట? భార్యలను ప్రేమించాలి. భార్యలేమో భర్తలకి లోబడి ఉండాలి. ఈ రెండు ధర్మాలు గనక భార్య భర్తలు ఇద్దరూ పాటిస్తే, భార్య భర్తకు లోబడడం, భర్త భార్యను ప్రేమించడం అనేది జరుగుతూ వారి జీవితకాలం అంతా ఈ ధర్మాన్ని వారు అనుసరిస్తే గనక ఇక సమస్యలు వస్తాయా? భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయా? భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయా? రానే రావు. కాబట్టి వాహిని అలాగే కమలాకర్, మీ జీవితాంతం కూడా భర్తగా నీ ధర్మం ఏంటంటే నీ భార్యని ప్రేమించాలి. ఎందుకంటే నీ శరీరాన్ని, నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో నీ భార్యను కూడా అంతే ప్రేమించాలి అంటున్నాడు. వాహిని కూడా నీ సొంత దేహాన్ని నువ్వు ఎలా అయితే ఇష్టపడతావో, ప్రేమిస్తావో నీ భర్తను కూడా అలాగే ఇష్టపడాలి అంటున్నాడు. కనుక మీరిద్దరూ భార్య భర్తలుగా ఈ రోజు నుంచి మీ జీవిత కాలము చివరి వరకు కూడా మీ మధ్య ప్రేమ, లోబాటు కలిగి ఉండి దేవునికి మహిమకరంగా మీరు బ్రతకాలి. మీ మధ్య క్రీస్తు అనేటువంటి ఒక బంధంతో మీరు బంధించబడాలి. దేవుని వాక్యము నిత్యము మీ జీవితంలో ఉంటే కనుక ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఒకసారి మనందరికీ తెలుసు కదా, ప్రతి పెళ్లి ప్రసంగంలో కానాను పెళ్లిని గురించి జ్ఞాపకం చేయకుండా ప్రసంగం ఉంటుందా? సునీల్ గారు, మీరు చాలా పెళ్ళిళ్ళకి అటెండ్ అవుతూ ఉంటారు. కానాను పెళ్ళికి ప్రసంగం అంటే ఆ పెళ్లి ప్రస్తావన లేకుండా ఏ ప్రసంగం ఉండదు. జస్ట్ ఒక చిన్న మాట చెప్తాను. కానాను పెళ్లిలో జరిగింది ఏంటంటే యేసు వచ్చాడు, అవునా? యేసు ఉన్నాడు. యేసు వచ్చిన తర్వాత అక్కడ ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. అసలు ద్రాక్షరసం అయిపోయింది అంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఏమంటే ఈరోజు వండినటువంటి భోజనాలు అయిపోతే ఎలా ఉంటుందండి? పెళ్ళికి వచ్చిన వాళ్ళకి అందరికీ భోజనాలు సరిపోకుండా మధ్యలోనే అయిపోయింది అనుకోండి, ఆ బయటికి వెళ్ళిన తర్వాత ఏమని చెప్పుకుంటారు? ఏం పెళ్ళండి, అసలు ఎవరికి కూడా సరిగా భోజనాలే లేవు. భోజనాలు పక్కన పెట్టండి, కరెక్ట్గా మటనో చికెనో వేయకపోతే ఏమంటారు తెలుసా? అసలు ఏం వేసారంటే మటన్ వేయలేదు, అసలు చికెన్ వేయలేదు, ఏం పెళ్ళి చేశారు వాళ్ళు?
అంటే పెళ్లిలో విందుకు సంబంధించిన భోజనం అయిపోతే పెళ్ళి ఫెయిల్ అయినట్టుగానే మాట్లాడతారు బయట. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది, అప్పుడు అంతా కూడా పెళ్ళి అక్కడ ఎవరైతే యజమాని ఉంటాడో, ఆ పెళ్లి పెద్దలు ఉంటారో వాళ్ళు చాలా కంగారు పడిపోతున్నారు. ఎలా ద్రాక్షరసం అయిపోయింది, ఇంకా మనం ద్రాక్షరసం ఇవ్వాల్సినటువంటి వారు చాలామంది ఉన్నారు అన్నప్పుడు మరియా ఒక విషయాన్ని చెప్పింది అక్కడ వాళ్ళకి. ఏమని? ఇదిగో మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్టుగా మీరు చేయండి అంది. వెంటనే యేసు ప్రభువు ఆ రాతి బాణలన్నింటినీ నీటితో నింపి ఇక వారికి ఆ ద్రాక్షరసం మీరు పోసేయండి అని. అంటే అప్పటికే ద్రాక్షరసంగా మారిపోయింది. అప్పుడు ఆ ద్రాక్షరసం ఎలా ఉందండి? ఎలా ఉంది? ఇంతకు ముందు ఏ ద్రాక్షరసం అయితే వాళ్ళు ఇచ్చారో ఆ ద్రాక్షారసం కంటే కూడా ఇప్పుడు యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన తర్వాత అది రుచికి చాలా బాగుంది, రంగు బాగుంది, చిక్కదనం కూడా చాలా బాగుంది. ఏదో టీ అడ్వర్టైజ్ ఉంటుంది చూసారా, ఏంటది? రంగు, రుచి, చిక్కదనం. రెడ్ లేబులా 3 రోజెసా? రంగు, రుచి, చిక్కదనం బాగుండాలంటే 3 రోజెస్ టీ వాడండి అంటారు. నిజంగా మీ కాపురం బాగుండాలంటే నానా వాహిని అలాగే కమలాకర్ మీ కాపురం రంగులమయంగా, రుచికరంగా, చాలా ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే, చిక్కగా అంటే బలంగా ప్రతిష్టంగా ఉండాలంటే మీ మధ్య క్రీస్తు ఉన్నప్పుడు, యేసుక్రీస్తు పెళ్లిలోకి వస్తేనే అంత వండర్ జరిగింది ఆ పెళ్లిలో. అవునా? ఒక్కరోజు పెళ్లిలోకి వచ్చిపోతేనే ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా అబ్బాయి వాళ్ళని ఏమన్నారు? చాలా బాగా చేశారండి పెళ్లి. అసలు మీరు లాస్ట్ టైం పోసిన ద్రాక్షరసం ఎంత బాగుందంటే ఆ రంగు కానీ, రుచి కానీ, టేస్ట్ కానీ అదిరిపోయింది. నిజంగా పెళ్ళి అంటే ఇలా చేయాలన్నారు. దట్ ఈజ్ క్రీస్తు. అది యేసు ప్రభు చేసిన గొప్ప సూచక క్రియ. మీ జీవితంలో మీ లైఫ్ చాలా కలర్ఫుల్గా, ఏమంటే పెళ్ళైన ప్రతి ఒక్కరు లైఫ్ ఎలా ఉండాలంటారు అనుకుంటారు? కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటున్నారు. అయితే మీ లైఫ్ కలర్ఫుల్గా ఉండాలంటే, మీ బంధం చాలా బలంగా ఉండాలంటే, మీ లైఫ్ ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే, ఫలభరితంగా ఉండాలంటే మీ మధ్య క్రీస్తు ఉంటే గనక మీ లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీ లైఫ్ చాలా రంగు, రుచి, వాసన కలిగినటువంటి మంచి రుచిగా, మంచి ఇతరులకు చాలా నచ్చేటువంటి దాంపత్యము మీకు ఉండాలి అంటే మీ మధ్య క్రీస్తు ఉండాలి. మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ, వాక్యం చదువుకుంటూ, మీ స్థానిక సంఘానికి మీరు వెళుతూ దేవునితో, క్రీస్తుతో బలమైనటువంటి బంధాన్ని మీరు ఏర్పరచుకుంటే గనక మీ లైఫ్ చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని మరి కమలాకర్, దేవుడు నీ జీవితంలో ఒక సాటి అయిన సహాయాన్ని నీకు ఇస్తున్నాడు. ఈ రోజు నుంచి నీ భార్యను నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. వాహిని, ఈరోజు నీకు భర్తను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వేం చేయాలంటే నీ భర్తకు లోబడుతూ ఉండాలి. ఎందుకంటే క్రీస్తుకు సంఘం ఏ విధంగానైతే లోబడిందో నీ భర్తకు నువ్వు అలా లోబడినప్పుడు నిజంగా మీ కాపురము 3 పువ్వులు 6 కాయల్లాగా అనేకులకు ఆశీర్వాదకరంగా మీ భవిష్యత్తు ఉండాలి. అనేకులు ఎంత చక్కగా ఉన్నారు ఆ పిల్లలు, ఎంత చక్కగా వారి కాపురాన్ని వారు జరిగిస్తున్నారు, ఎంత చక్కగా దేవునికి లోబడి దేవునికి విధేయత చూపిస్తున్నారు అనేటువంటి విధంగా మీ లైఫ్ అంతా మరి చాలా సంతోషంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని, ఈ దేవుని మాటలు మీరు ఇక్కడ విన్నటువంటి ఈ మాటలు మీ జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని మీకు సవినయంగా దేవుని మాటలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.